ఇలాన్ మాస్క్ గురించి తెలియని వారు ఉండరు. ప్రజెంట్ ఇతను ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ పర్సన్. ఇతనికి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఉదాహరణకి స్పేస్ ఎక్స్, ఇది రాకెట్లు తయారు చేసే కంపెనీ. రెండవది టెస్లా, ఇది ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మూడవది న్యూరాలింక్. నాలుగవది ది బోరింగ్ కంపెనీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టెస్లా గురించి మాట్లాడదాం. ఇలాన్ మాస్క్ ఎటువంటి డౌట్ లేకుండా ప్రజెంట్ భూమిపై ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్. కానీ రీసెంట్గా తాను పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇతని పైన ప్రజల్లో కాస్త నెగటివిటీ స్టార్ట్ అయింది. అండ్ ఆ నెగటివిటీ ఇప్పుడు టెస్లా కంపెనీని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని నెలల క్రితం టెస్లా కంపెనీని వాళ్ళు తయారు చేస్తున్న కార్లను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పొగిడాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఊహించని విధంగా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. వీళ్ళు మిగతా ఎలక్ట్రిక్ వెహికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికంటే అడ్వాన్స్ అండ్ ముందున్నారు. 5-10 నిమిషాల్లో కార్ను చార్జ్ చేసి 500 నుంచి 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసేలా చేయడం మామూలు విషయం కాదు. కానీ దీన్ని ఇలాన్ మాస్క్ పాసిబుల్ చేశారు. ఇప్పటి వరకు టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో అందరికంటే అడ్వాన్స్గా ఉంది. కాబట్టి దీన్ని అంత సులువుగా ఎవరు బీట్ చెయ్యరు అనుకున్నారు. కానీ గైస్, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం యూరప్లో టెస్లా కార్ల సేల్స్ భారీగా తగ్గాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూసినట్టయితే టెస్లా సేల్ రూట్ ఇన్ యూరప్ డీపెండ్స్ అమిడ్ యాంటీ మస్క్ ప్రొటెస్ట్. ఎప్పుడైతే ఇలాన్ మాస్క్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి టెస్లా కార్ల సేల్స్ పడిపోవడం మొదలైంది. ప్రజలు ఈ కార్లను బైకాట్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? టెస్లా సేల్స్ ఎందుకు పడిపోయాయి? ఈ కార్లను ప్రజలు ఎందుకు బైకాట్ చేస్తున్నారు? దీంతో ఇలాన్ మాస్క్ పతనం మొదలైనట్టేనా? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన దేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంపార్టెంట్ విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవ్వడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెస్లా కార్ల సేల్స్ యూరప్లో దారుణంగా పడిపోయాయి. లిటరల్లీ 50% సేల్స్ పడిపోయాయి. అంటే ఇంతకు ముందు నెలకు 1000 కార్లు అమ్ముడుపోతే ఇప్పుడు కేవలం 500 మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అండ్ రాను రాను ఈ సంఖ్య భారీగా తగ్గుతుంది. కోవిడ్ టైం తర్వాత టెస్లా సేల్స్ పడిపోవడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను ఎక్కువగా సేల్ చేసేదే ఈ టెస్లా కంపెనీ. కాబట్టి వాళ్ళ సేల్సే పడిపోయేసరికి గ్లోబల్ ఈవీ మార్కెట్లో చాలా చేంజెస్ రావడం మొదలైంది. యూరప్లో దేశాల వారీగా చూస్తే ఫ్రాన్స్లో గత నెల అంటే మార్చ్లో కేవలం 3159 కార్లు మాత్రమే సేల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేస్తే ఇది 37% తక్కువ. అలాగే ఈ సంవత్సరం క్వార్టర్ వైజ్గా చూస్తే అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కలిపి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 41% సేల్స్ డ్రాప్ అయ్యాయి. స్వీడన్లోనూ ఇదే పరిస్థితి. మార్చిలో 64% సేల్స్ పడిపోయాయి. క్వార్టర్లీ వైజ్ చూసుకుంటే 51% పడిపోయాయి. నెదర్లాండ్లో కూడా మార్చి నెలలో 61% డ్రాప్ అయితే క్వార్టర్లీ వైజ్ 50% డ్రాప్ అయింది. ఇక జర్మనీ, యూరప్ మొత్తంలో జర్మనీ టెస్లాకి మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్. జర్మనీలోనే టెస్లా కార్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే జర్మనీలో కూడా 2025 ఫిబ్రవరిలో కేవలం 1429 సేల్స్ మాత్రమే అయ్యాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది 76% తక్కువ. ఇక ఈ ఇయర్ క్వార్టర్లీ వైజ్ చూస్తే జర్మనీలో 70% డ్రాప్ కనిపించింది. వీటితో పాటు డెన్మార్క్, ఇతర దేశాల్లో కూడా టెస్లా కార్లను ప్రజలు ఎక్కువగా కొనట్లేదు. యూరోపియన్ మార్కెట్లో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో 28,000 కార్లు సేల్ అయితే ఈసారి ఫిబ్రవరిలో కేవలం 17,000 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, టెస్లా కార్లను వరల్డ్లోనే ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ అంటారు. అలాంటి కార్లను ప్రజలు ఎందుకు కొనట్లేదు, వాటి సేల్స్ ఎందుకు పడిపోతున్నాయి అని? దీనికి 2 మేజర్ కారణాలు ఉన్నాయి. మొదటిది పొలిటికల్ కాంట్రవర్సీస్ అండ్ బ్రాండ్ ఇమేజ్ ఇష్యూ. ఎప్పుడైతే ఒక కంపెనీ లేదా బ్రాండ్ ఇమేజ్ ఒక వ్యక్తితో ముడిపడి ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ఇమేజ్ డ్రాప్ అయితే బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. అయితే రీసెంట్గా ఇలాన్ మాస్క్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అయిపోయాడు. ఇతను కొన్ని పార్టీలతో అసోసియేట్ అయ్యి వాళ్ళను బాగా సపోర్ట్ చేస్తున్నాడు.
ఇతను యూరప్లో మ్యాక్సిమం ఫార్ రైట్ పార్టీలను సపోర్ట్ చేస్తున్నాడు. ఇదే మేజర్ బ్యాక్లాష్కి దారితీసింది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా, మీ ఇంటెన్షన్స్ ఎంత మంచివైనా, వన్స్ మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని హేట్ చేసేవారు, మీ శత్రువులు పెరుగుతారు. ఇలాన్ మాస్క్తో ఇదే జరిగింది. ఇలాన్ మాస్క్ యూరప్లోని ఫార్ రైట్ పార్టీలను సపోర్ట్ చేయడంతో ఆ పార్టీలను హేట్ చేసే ప్రజలు ఇలాన్ మాస్క్ని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, ఇతని అన్ని కంపెనీలను, ఎస్పెషల్లీ టెస్లా కంపెనీని టార్గెట్ చేసి దాన్ని బైకాట్ చేయడం, షోరూమ్ల ముందు ప్రొటెస్టులు చేయడం చేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి టెస్లా కార్లపైన దాడులు చేయడం, వాటిని కాల్ చేయడం చేస్తున్నారు. ఎవరైనా టెస్లా కార్లను కొనేందుకు షోరూమ్కి వెళ్తే వాళ్ళను బెదిరిస్తున్నారు. టెస్లా కార్స్ కొనకండి, వాటిని కొంటే మీరు యాంటీ నేషనల్గా మారుతారు అనే ఫీలింగ్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. ఆల్రెడీ కొన్న కార్లపైన దాడులు చేస్తున్నారు, వాటిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇలాన్ మాస్క్ని సపోర్ట్ చేసేవారు కూడా ఎక్కడ తమ పైన దాడి చేస్తారో అని ఆ కార్లను కొనడం ఆపేశారు. టెస్లా కార్లపైన జరుగుతున్న దాడుల గురించి రోజు న్యూస్ వస్తూనే ఉంది. అండ్ రోజు రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఇక టెస్లా కార్ల సేల్స్ పడిపోవడానికి మిగతా రీజన్ల విషయానికి వస్తే అందులో నంబర్ 1, ఏజింగ్ ప్రోడక్ట్ లైనప్ అండ్ డిలేడ్ అప్డేట్స్. టెస్లాలో ఎక్కువగా మోడల్ 3 అండ్ మోడల్ Y కార్లు అమ్ముడుపోతున్నాయి. వీటి తర్వాత టెస్లా కార్స్లో పెద్దగా అప్డేట్స్ కానీ అడ్వాన్స్మెంట్ కానీ ఏమీ జరగలేదు. రీజన్ నెంబర్ 3, రైజింగ్ కాంపిటీషన్. చైనా కంపెనీ అయిన BYD టెస్లాకు గట్టి పోటీనిస్తుంది. యూరప్లో టెస్లా సేల్స్ పడిపోతుంటే చైనా కంపెనీ అయిన BYD కార్ల సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ BYD టెస్లాతో పోలిస్తే తక్కువ ప్రైస్లోనే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్లను ప్రొవైడ్ చేస్తుంది. అలాగే BYD దగ్గర టెస్లాతో కంపేర్ చేస్తే వైడ్ వెరైటీ ఆఫ్ కార్స్ ఉన్నాయి. అంటే BYD కంపెనీ దగ్గర ప్రజలకు కావాల్సినట్టుగా ఎక్కువ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రెష్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఇయర్ Q1లో BYD కార్ల సేల్స్ 58% హైక్ అయితే, అదే టెస్లా కార్ల సేల్స్ అటు చైనాలో ఇటు యూరప్లో భారీగా తగ్గింది. ఈ BYDతో పాటు వోక్స్వాగన్, రెనాల్ట్, స్టెలాంటిస్ లాంటి బ్రాండ్స్కి కూడా ప్రజల ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లోనే బెటర్ ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం నేర్చుకున్నారు. అలాగే BMW, మర్సిడీస్, పోల్స్టర్ లాంటి ప్రీమియం కంపెనీలు కూడా ఇప్పుడు టెస్లాకి తగ్గట్టుగా వాటికి పోటీనిచ్చే ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. పైగా ఇప్పుడు ప్రజలు ఇలాన్ మాస్క్ పై కోపంతో టెస్లాని బైకట్ చేయడంతో మిగతా బ్రాండ్స్కి మార్కెట్లో ఆదరణ వేగంగా పెరుగుతుంది. చైనీస్ BYD కంపెనీ అయితే టెస్లాను టార్గెట్ చేసి బీట్ చేసుకుంటూ వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఇన్నోవేషన్ విషయంలో కూడా ఇలాన్ మాస్క్కి గట్టి పోటీనిస్తుంది. ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి. ఏ 5-minute ఛార్జ్ ఫర్ దిస్ EV బ్యాటరీ గివ్స్ యూ 250 miles ఆఫ్ రేంజ్. BYD కంపెనీ లాంచ్ చేయబోతున్న కార్స్కి మీరు కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే సరిపోతుంది. దాంతో మీరు 250 మైల్స్ అంటే దాదాపు 400 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్ అంటే అది డీజిల్, పెట్రోల్ కొట్టించే టైం కంటే కూడా తక్కువ. అంత తక్కువ టైంలో 400 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ BYD కంపెనీ చాలా క్లియర్గా టెస్లాని ఇన్నోవేషన్ విషయంలో కూడా బీట్ చేసుకుంటూ వస్తుంది. ఇలాంటి కొత్త ఇన్వెన్షన్స్ని ప్రజెంట్ టెస్లా తమ కార్లో యాడ్ చేయట్లేదు. అందుకే ప్రజెంట్ వరల్డ్ వైడ్గా EV మార్కెట్లో BYD గేమ్ చేంజర్గా మారింది. అందుకే ఈ BYD కంపెనీ మన ఇండియాలోకి రాబోతుంది అని తెలిసి మన దేశ EV మ్యానుఫ్యాక్చరర్స్ అయిన మహీంద్రా అండ్ టాటా లాంటి కంపెనీలు అలర్ట్ అయిపోయాయి. ఇన్ని రీజన్స్ వల్ల ప్రజెంట్ టెస్లా సేల్స్ భారీగా పడిపోయాయి. దీంతో ఇలాన్ మాస్క్ దాదాపు $120 బిలియన్, మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కోల్పోయాడు. నిజం చెప్పాలంటే ఇలాన్ మాస్క్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం దీనంతటికి మేజర్ రీజన్. ప్రజెంట్ ఇలాన్ మాస్క్ అమెరికాలో డోజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ దేశంలో జరుగుతున్న అవినీతిని, ప్రభుత్వం చేస్తున్న అనవసరపు ఖర్చుల్ని తగ్గించి దేశ ఎకానమీని బెటర్ చేస్తున్నాడు. ఇతను చేసేది మంచి పని అయినప్పటికీ అపోజిషన్ పార్టీలు ఇతన్ని టార్గెట్ చేసి ప్రజల ముందు నెగటివ్గా పోర్ట్రే చేస్తున్నాయి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు ఎంత మంచి వాళ్ళైనా, మీరు ఫాలో అవుతున్న సిద్ధాంతాలు ఎంత మంచివైనప్పటికీ ఒకసారి మీరు పాలిటిక్స్లో ఎంటర్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళు, శత్రువులు పెరుగుతారు. ఎగ్జాక్ట్లీ ఇదే ఇలాన్ మాస్క్తో జరిగింది. ఇప్పుడు ఇతన్ని అమెరికాలో ఉన్న అపోజిషన్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి.
బైడెన్, కమలా హ్యారిస్ పార్టీ అయితే డబ్బులు ఇచ్చి టెస్లా కంపెనీకి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేయిస్తున్నారు. టెస్లా షోరూంలపైన దాడులు చేయిస్తున్నారు. ఇలా చేస్తే ఇలాన్ మస్క్ ఎకనామికలీ వీక్ అయి ట్రంప్కి దూరం అవుతాడు అనేది వీళ్ళ ఆలోచన. ప్రజెంట్ టెస్లా కంపెనీ షేర్స్ని చూస్తుంటే అపోజిషన్ పార్టీలు ఈ ప్లాన్లో కాస్త సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇమేజ్లో చూసినట్టయితే 17 డిసెంబర్ 2024 నాడు టెస్లా కంపెనీ షేర్ ప్రైస్ $479 చేరింది. ఆ తర్వాత ఇది పడిపోతూ వచ్చింది. ఇప్పుడు హాఫ్కి పడిపోయింది. మొత్తంగా ఇలాన్ మస్క్ పైన ప్రజల్లో హేట్ పెరుగుతుంది. ప్రజలు ఇతని కార్లను బైకాట్ చేస్తున్నారు. కార్ల సేల్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి. దీని అర్థం ఇలాన్ మస్క్ పనైపోయిందా అంటే నో. ప్రజెంట్ ఈ కార్ల సేల్స్ పడిపోయినప్పటికీ టెస్లా కార్లు మోస్ట్ అడ్వాన్స్ ఎలక్ట్రికల్ కార్లలో మొదటి వరుసలో ఉంటాయి. నిపుణుల ప్రకారం టెస్లా మళ్ళీ టాప్ పొజిషన్లోకి రావాలి, వీళ్ళ సేల్స్ పెరగాలి అంటే ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేయాలి, అడ్వాన్స్ ఫీచర్స్ని కార్స్లో తీసుకురావాలి. అండ్ యూరప్లో ఇలాన్ మస్క్ పైన వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి. లేదు కొత్త ఇన్నోవేషన్స్ ఏమీ ఉండవు, ఇలాన్ మస్క్ ఇలాగే పాలిటిక్స్లో కంటిన్యూ అవుతూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీలతో అసోసియేట్ అవుతూ ఉంటాడు అంటే మాత్రం టెస్లా పతనం దగ్గర పడినట్టే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన అతని కంపెనీని టార్గెట్ చేసి బ్యాన్ చేయడం, అతని కంపెనీ కార్లను దాడి చేయడం, కాల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.